ఇవాళ వరకే వారు ప్రతి ఒక్క స్కీమ్ వారు డిసైన్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చే రకం టైప్ చూస్తే, ఇంకొక ముఖ్యమైన ఎగ్జాంపుల్ నేను మర్చిపోతున్నాను. కోవిడ్ టైంలో ఫస్ట్ రిలీఫ్ జనానికి ఇవ్వాలి, బిజినెసెస్ నడవాలి. చిన్న బిజినెస్లో ఒకరు నడుపుతున్నారు బిజినెస్, వాళ్ళ కింద ఇద్దరు పని చేస్తున్నారు, ఆ ఇద్దరిని తీసేస్తారో ఏమో, ఎందుకంటే కొట్లు మూసేయాలి, ఎవరు రావట్లా అన్నప్పుడు వాళ్ళిద్దరిని, ఇద్దరో ముగ్గురో వాళ్ళ దగ్గర ఎంప్లాయ్ చేసిన వాళ్ళు ఎవరిని ఉద్యోగం నుంచి తీసేయకుండా ఉండడానికి ఒక స్కీమ్ పెట్టమన్నారు. అట్లాగే ఆ బిజినెస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోతుందో ఏమో, బ్యాంకులో వచ్చి మిమ్మల్ని మీ సంపత్తిని తీసుకెళ్ళిపోతారో ఏమో, అది కూడా కూడదు. సో దానికే ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారంటీ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చాం. సరే, స్కీమ్ బిజినెసెస్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న మహిళలకి ఏదో మందు తీసుకోవాలో లేకపోతే బ్యాంకుకి వెళ్ళడానికి వీలు లేదు, అన్ని లాక్డౌన్లో పడిపోయి ఉంది, వాళ్ళ చేతిలో ఎలా డబ్బు పెట్టడం. బీద కుటుంబాలకి, ఆడవాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ చేతుల డబ్బు వెళ్ళడానికి ప్రతి నెల 500 రూపాయలు ఇవ్వు మెడిసిన్కి. అది వీలైందనంటే 2014లో జన్ ధన్ అకౌంట్ మొదలు పెట్టాం కాబట్టి దాంట్లో ఉన్న మహిళల అకౌంట్కి 3 months కోసం 1500 రూపీస్ డైరెక్ట్గా ఒకే రోజు బటన్ ప్రెస్ చేసి అందరికీ పంపించారు లాక్డౌన్ టైంలో. అక్కడ కూడా మహిళలే. సో ఆ చేతుల డబ్బు వెళ్ళి నువ్వు ఏదో మందు తీసుకోవడానికి కూడా కంగారు పడకు, ఇదిగో ఇచ్చాను, నువ్వు ఏదో చేయి ఇచ్చాం అకౌంట్. అట్లాగే ఈ మిత్ర, బ్యాంక్ మిత్ర, ఇనీషియలీ అది లాక్డౌన్ టైంలో మహిళల ద్వారా వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అడుగమా, డబ్బు పెట్టాలా, డబ్బు తీయాలా, బ్యాంకింగ్ ఫెసిలిటీకి వాళ్ళు బ్యాంకుకి రాకుండా ఇబ్బంది పెడతారో ఏమో అని ఇట్లా బ్యాంక్ మిత్ర, బ్యాంక్ కరస్పాండెంట్ని విలేజ్ పంపించాం. ఇది చాలా సక్సెస్ఫుల్ అయిన వెంటనే ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీకు, బ్యాంకుకు కూడా ఇంకా ఎక్కువ మహిళల్ని పెట్టాలని బ్యాంక్ మిత్ర, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల మహిళలకే 50% ప్రాధాన్యత ఇచ్చి 1 year క్రితం దగ్గర 2 లక్షల మహిళలకి దీని ద్వారా ఉద్యోగం దొరికింది. వాళ్ళు ఇవాళ కూడా బ్యాంకింగ్ కరస్పాండెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా పనిచేస్తున్నారు. ఒక సమయం త్రిపురలో ప్రధానమంత్రి గారు వెళ్ళి ఒక పని చేస్తూ ఉంటే ఏదో స్కీమ్కి, త్రిపురలో కొన్ని ప్రాంతాల్లో హిల్లీ ప్రాంతం వెళ్ళడమే కష్టం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు. అక్కడ మహిళలు ఎలా వెళ్ళారు? ఈ బ్యాంక్ మిత్రాన్ని చేతులు 1,00,000 రూపాయలు పెట్టుకుని కస్టమర్ ఇంటికి వెళుతున్నావి, ఎలా ఉంటుంది? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక బ్యాంకింగ్ మిత్రాన్ని పిఎం తోటి మాట్లాడటానికి చేసినప్పుడు ప్రధానమంత్రి గారు అడిగారు, నీ బిజినెస్ ఎంత, ఎలా, నీకెంత శాలరీ దొరుకుతుంది ఏంటి? ఆమె చెప్పింది, నేను స్టార్ట్ చేసినప్పుడు 2,000 రూపాయలు ఏదో వచ్చింది, ఇప్పుడు ఐఎమ్ ఎర్నింగ్ నియర్లీ 25,000 రూపీస్ పర్ మంత్, 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం, ప్రతి నెల. సో పిఎం అడిగారు, బట్ త్రిపురలో నువ్వు చేస్తున్నావు, నువ్వు వీధిలో ఇంత డబ్బు పెట్టుకుని ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్తే ఇబ్బంది లేదా అని అడిగితే, ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు విశాఖపట్నం గురించి చెప్తున్నట్టు అప్పుడు ఆ అమ్మాయి అక్కడ చెప్పింది, త్రిపురలో మహిళలు రోడ్లో డబ్బు పెట్టుకొని లేదా నీ జ్యువెలరీ పెట్టుకొని వెళ్తే కూడా ఏం మాకు ఇబ్బంది లేదు, కానీ నాకు గర్వంగా ఉంది దట్ నేను ఏం లేకుండా ఇంట్లో కూర్చున్న ఒక మహిళ ఇవాళ 25,000 రూపీస్ సంపాదిస్తున్నాను, చేతులు లక్షలు పెట్టుకొని ఒక గ్రామంగా వెళ్ళి బ్యాంకింగ్ సర్వీస్ చేస్తున్నానంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది. అగైన్ వన్ మోర్ స్కీమ్ ఇన్ విచ్ పిఎం మేడ్ ష్యూర్ లేడీస్కి రోల్ ఉండాలి. ఇది కాకుండా మీకే తెలిసి ఉంటుంది దట్ 4 weeksగా ఉన్నది ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ లీవ్ 6 monthsగా పెంచిన ఘనత మాన్య ప్రధానమంత్రిజీకి. 6 months వాట్ యూ కాల్ మెటర్నిటీ లీవ్ ఇచ్చారు. అప్పటి వరకు 4 weeksే ఉండేది. సో ఇట్లా మనం ఒక్కొక్క స్కీమ్ని చూస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే టైపు రేర్ కాదు. ఆయన ప్రతి ప్లాన్లో పెట్టే మనస్తత్వం ఉన్న ప్రధానమంత్రి గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ హిస్ క్యాబినెట్. నాకు ఇంత ట్రస్ట్ ఇచ్చి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన దానికి ప్రతిరోజు నేను మనసులో ఫీల్ అవుతాను.
he doesn't expect me to thank him. బట్ విమెన్ అంటే ఏదో ఓకే స్కీమ్లో కూడా చేర్చండి అనేది కాదు, ముందు వాళ్ళకి ఏం చేస్తున్నామో అని చెప్పు, అప్పుడు చూద్దాం అంటారు. అందువల్ల ఇవాళ స్వస్థ మహిళ సశక్త్ పరివార్ అనే ఒక